Let us look once again at our theme verse in Song of Solomon chapter 2. పరమగీతములో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మన ముఖ్య అంశాన్ని ఈ మూల వచనాన్ని మరొకసారి మనం చూద్దాం. The words of the Lord Jesus Christ to his bride. యేసుక్రీస్తు ప్రభువారు తన పెండ్లి కుమార్తెతో చెప్పేటటువంటి మాటలు. Song of Solomon chapter 2 verse 13. పరమగీతములో 2వ అధ్యాయము 13వ వచనం. The fig tree has ripened its figs, the vines in blossom have begun forth their fragrance. Arise, my darling, my beautiful one, and come along. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూతపట్టి సువాసననిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. In our last session we thought of how if you want to understand God's purpose you must go back to the beginning of the Bible. గతించిన సమయంలో మనం చూసినాము దేవుని యొక్క ఉద్దేశాలు మన నిమిత్తమై ఏమై ఉన్నారో తెలుసుకోవాలి అంటే మనం ఆది ప్రారంభానికి మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి అవసరం ఉందని. After that God permitted some things because of man's heart being hard. తరువాత మనుషుని యొక్క హృదయం కఠినంగా ఉండటాన్ని బట్టి దేవుడు కొన్ని విషయాల్ని అనుమతించినాడు. You know, even though David had 8 wives, God did not punish him for that. చూడండి, దావీదునకు 8 భార్యలు ఉండినప్పటికీ దాని గురించి దేవుడు ఆయన్ను శిక్షించలేదు. There were many things like that God permitted under the old covenant, which was not his perfect will. ఇట్లా అనేకమైనటువంటి సంగతులు పాత నిబంధనలో దేవుడు కొన్నిటిని అనుమతించినాడు, కానీ అది ఆయన పరిపూర్ణమైనటువంటి చిత్తము కాదు. So whenever you read about an Old Testament saint, remember he was a man with a hard heart. పాత నిబంధనలో ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి పాపాలను గురించి మీరు ఎప్పుడైనా చదివినప్పుడు ఎప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే అప్పుడు మానవుడు కఠిన హృదయం కలిగినటువంటి మనుషుడిగా ఉండినాడు. He did not have the Holy Spirit inside. తనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు పాత నిబంధన కాలంలో. Not even Elijah, not even John the Baptist. ఎలియాలో కూడా లేదు, బాప్తిస్మిచ్చే యోహానులో కూడా లేదు. This is very important to understand this. ఈ సత్యాన్ని గ్రహించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. That is why Jesus said in Matthew 11, అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చెప్పినారు and verse 11. 11వ వచనం. He said John the Baptist was the greatest person ever born of women. Matthew 11:11. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. So from the time of Adam to the time of Jesus, the greatest person born was John the Baptist. ఆదాము సమయం దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి సమయం వరకు కూడా స్త్రీకి పుట్టినటువంటి వారిలో ఈ బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు, అంటే ఈయన చాలా గొప్పవాడిగా ఉన్నాడు. He was greater even than Jesus' mother Mary. మరి తన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయినటువంటి మరియా విషయంలో కూడా, because Mary was born before John the Baptist. అయితే మరియా ఈ బాప్తిస్మిచ్చే యోహాను కంటే ముందుగా జన్మించింది. So in that entire period John the Baptist was greater than Abraham, greater than David, greater than Elijah. కనుక ఆ సమయం అంతట్లో కూడా బాప్తిస్మిచ్చే యోహాను అబ్రహాం కంటే గొప్పవాడు, దావీదు కంటే గొప్పవాడు, ఎలియా కంటే గొప్పవాడు. But he says the least means the lowest person who enters the kingdom of heaven is greater than John the Baptist. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైనటువంటి వాడు, అంటే అందరికంటే చిన్న అల్పంగా ఉన్నటువంటి వాడు కూడా అతని కంటే గొప్పవాడు. Kingdom of heaven is the opposite of the kingdom of earth. Is the opposite of the kingdom of the earth. ఈ పరలోక రాజ్యం అనేటటువంటిది ఈ భూలోక సంబంధమైనటువంటి రాజ్యానికి వ్యతిరేకంగా ఇది ఉంటుంది. When God made a promise to Abraham and Israel, దేవుడు అబ్రహాముకు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసినప్పుడు there was no promise of any spiritual blessing or heavenly blessing. వారికి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కానీ పర సంబంధమైనటువంటి దీవెనల గురించినటువంటి వాగ్దానం లేదు. The only promise was that earthly they will get a lot of land and money and children and all that. వాళ్ళకున్నటువంటి వాగ్దానం అంతా ఈ భూ సంబంధమైందే, ఎంతో ఆస్తిపాస్తులు వస్తాయని, పిల్లలు ఉంటారని, ఐశ్వర్యం కలుగుతుందని, ఇట్లాంటి ఆశీర్వాదాలే వాళ్ళకి చేయబడిన వాగ్దానాలు. But when we come to the New Testament, అయితే నూతన బంధన కాలంలోకి మనం వచ్చినప్పుడు Jesus never promised his disciples, I'll give you some land on the earth, or
money or anything like that. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఎప్పుడు కూడా మీకు చాలినంత డబ్బు ఇస్తాను, మీకు కావాల్సినంత ఆస్తి ఇస్తాను, భూమి ఇస్తాను, ఇట్లాంటి వాగ్దానాలు తన శిష్యులకు ఎప్పుడు చేయలేదు. Ephesians 1:3 says we are blessed with every spiritual blessing in heavenly places in Christ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో క్రీస్తు యేసునందు పరసంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని ఆయన మనకు So అనుగ్రహించారు. that verse tells us the blessings in the new covenant are spiritual and they are heavenly. కనుక ఈ వచనం ఏం చెప్తుందంటే నూతన బంధంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పరసంబంధమైనవి, ఆత్మీయమైనటువంటివి. And the old covenant was earthly and material. పాత నిబంధన అది భూ సంబంధమైంది, ఇహలోక సంబంధమైనటువంటి సంగతులకు సంబంధించింది. So nobody in the old covenant could experience what we can experience now. కనుక పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇప్పుడు మనం ఏమైతే దేవుళ్ళు అనుభవించగలుగుతున్నామో ఇటువంటి అనుభూతి వాళ్ళకి లేదు. So when you fall into sin, నువ్వు పాపంలో పడినప్పుడు you should not go to the Old Testament and find some comfort saying, oh, that man also fell into sin. పాత నిబంధన కాలంలోకి వెళ్ళి ఆ మనుషులతో పోల్చుకుని పర్వాలేదు ఆయన కూడా ఇట్లాంటి పాపం చేశాడు కదా అని మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు ఓదార్చుకోకూడదు. I've heard of preachers and pastors who fall into adultery. Oh, they say, but David also fell into adultery. కొంతమంది బోధించే బోధకులు కానీ పాస్టర్లు కానీ వ్యభిచార జీవితంలో ఉండి దావీదు కూడా ఇట్లాంటి వ్యభిచార జీవితం జీవించాడు, ఏం పర్వాలేదు అన్నటువంటి వాళ్ళని కూడా చూశారు. But David is not our example. అయితే దావీదు కాదు మనకు మాదిరి. When people get discouraged, they say, oh, Elijah also got depressed. మరి ఈ ప్రజలకు నిరుత్సాహం వచ్చినప్పుడు వాళ్ళు అంటారు ఏలియా కూడా నిరుత్సాహం పొందాడు కదా, ఇది పర్వాలేదు అని చెప్పేవాళ్ళు. Elijah is not our example. ఏలియా కాదు మనకు ఉండవలసిన మాదిరి. The Bible says we look unto Jesus and run the race. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగాన్ని పరిగెత్తాలి. He never got depressed. ఆయన ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. He never committed adultery. ఆయన ఎప్పుడు వ్యభిచారం చేయలేదు. And Paul said, follow me as I follow Christ. పౌలు చెప్పినాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. Even when Paul was in a dirty Roman prison, he said, rejoice in the Lord always. మరి పౌలు కూడా రోమా చెరసాలలో ఉన్నటువంటి జీవితంలో కూడా అసౌకర్యంతో ఉన్నప్పుడు కూడా ఆయన ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అన్నాడు. Because he did not live by rules. ఎందుకంటే ఈ నియమాలను అనుసరించి ఆయన జీవించలేదు. He lived as the bride of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పెండ్లి కుమార్తెగా ఆయన జీవించాడు. So that is the main message in the Song of Solomon. సొలొమోను గీతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం వర్తమానం ఇదే. In all the 39 books of the Old Testament, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల్లోనూ there is no book like Song of Solomon which talks about this bridal relationship. దేవునితో ఈ పెండ్లి కుమార్తె సంబంధం కలిగి ఉన్నట్టుగా చెప్పేటటువంటి పుస్తకం సొలొమోను రాసిన పరమగీతములు తప్ప మరి ఏ ఇతర పుస్తకం కూడా పాత నిబంధనలో లేదు. All the other books deal with Israel under the law. మిగతా పుస్తకాలన్నీ కూడా ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రములకు లోబడి ఏ రీతిగా ఉన్నారో అనే సంగతులు వివరిస్తూ వచ్చాయి. Except Genesis, which deals with the beginning. ఆది కాండం మాత్రం ప్రారంభంలో ఉన్న సంగతుల గురించి వివరిస్తుంది. So Song of Solomon was a picture of something prophetic which is going to happen in the future. కనుక సొలొమోను రాసినటువంటి పరమ గీతములో ప్రవచన పూర్వకమైనది భవిష్యత్తులో జరగవలసినటువంటి సంగతులు గురించి చెప్పినటువంటి ప్రవచన పూర్వకమైన పుస్తకం. If we don't know this, we will not experience it. ఇది మనం ఎరిగి ఉండకపోతే దీని గురించినటువంటి అనుభూతి మనం పొందలేం. The devil first of all blinds the minds of unbelievers so they don't know that Jesus died for their sins. అపవాది మొట్టమొదటిగా అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేస్తాడు. వారి పాపముల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అనే సంగతి వాళ్ళకి తెలియకుండా చేస్తాడు. There are more than 1,000 million people in India whose sins are not forgiven. వారి పాపములు క్షమించబడనటువంటి వ్యక్తులు 1,000 మిలియన్ల కొలది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. ఎందుకు? Because they don't know that Jesus died for their sins. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తమ పాపముల నిమిత్తం మరణించారనే సత్యం వాళ్ళకి తెలియదు. How do you know your sins are forgiven? మీ పాపములు క్షమించబడ్డాయని మీకెలా తెలుసు? Because you understood Jesus died for me. ఎందుకంటే యేసు నా కొరకు మరణించారు అనే సంగతి మీరు గ్రహించారు కనుక. When we know the truth sets us free. మన సత్యాన్ని ఎరిగినప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. So just like the devil blinds the minds of unbelievers, he blinds the minds of believers also concerning many other truths. అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం అపవాది కలిగించినట్టుగా విశ్వాసుల యొక్క మనసులకు కూడా వారి యొక్క మనోనేత్రాలు కూడా కొన్ని సంగతులు గ్రహించకుండా అంధత్వం కలుగజేస్తాడు. We must see the truth of the new covenant. నూతన నిబంధనలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూడాలి. Then only we can come to that new covenant life. అప్పుడే ఈ నూతన నిబంధన జీవితంలోనికి మనం ప్రవేశిస్తాం. Otherwise we will live like those old covenant people.
ఒకవేళ పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజల మాదిరిగా ఉన్నట్టయితే. So I want to show you what it says in Romans chapter 6. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మీకు చూపించగోరుతున్నాను. Romans 6 and Romans 7 are chapters which many Christians have not seriously studied. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు అనేక మంది క్రైస్తవులు దీన్ని తీవ్రంగా చదవలేదు, పరిగణించలేదు. If you want to live an overcoming life, you must understand Romans 6 and Romans 7. మీరు జయించే జీవితం జీవించేటటువంటి క్రైస్తవులుగా ఉండాలి అనుకుంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను ధ్యానించాలి, పఠించాలి. Because the subject there is being free from sin. ఎందుకనగా అక్కడ ఉన్నటువంటి అంశం ఏంటంటే పాపం నుండి స్వతంత్రులుగా స్వేచ్ఛాపరులుగా చేయబడ్డాం. And then you come to Romans 8 where you partake of God's own nature. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దైవ స్వభావంలో పాలివారం అయినట్టుగా మనం వచ్చే అనుభూతిలో. So like I told you that when God created Adam and Eve, he was trying to tell them the relationship you have with one another is the relationship I want to have with you. మరి మీకు ముందు చెప్పినటువంటి రీతిగా ఆదామును హవ్వను దేవుడు సృజించినప్పుడు చెప్పుకున్నటువంటి సంగతి ఏంటంటే వారి భార్యాభర్తలుగా కలిగి ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధం దేవుడు తన ప్రజలతో అటువంటి అన్యోన్యమైనటువంటి ఐక్యత సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాడు. Before he made Adam and Eve, he made the angels. మరి ఆదాము హవ్వను సృజించే ముందు ఆయన దూతలను చేసినాడు. But he never told the angels, I want to have this bridal relationship with you. అయితే దూతలతో ఆయన ఎప్పుడు చెప్పలేదు, నేను ఇటువంటి పెండ్లి కుమార్తె సంబంధం మీరు నాతో కలిగి ఉండాలని కోరుతున్నానని వాళ్ళతో చెప్పలేదు. The angels are servants. దూతలు పరిచారకులు. But Adam was the son of God. అయితే ఆదాము దేవుని కుమారుడు. You know the difference in your home between a servant and a son? మీ ఇంట్లో పరిచారం చేసేటటువంటి దాసులు లేకుంటే కుమారుడు యజమానితో ఉన్నటువంటి సంబంధం వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసు కదా. Some rich man may have 100 servants. ఒకవేళ ఒక ధనికుడికి 100 మంది దాసులు ఉండొచ్చు. But he may have one son. అయితే ఒక్కడే కుమారుడు ఉండొచ్చు. And that one son is more precious to that rich man than all the 100 servants working in his factory. ఆ ఐశ్వర్యవంతునికి తన ఒక్క కుమారుడు ఎంత విలువైనటువంటి వాడంటే తన ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది దాసుల కంటే పనివాళ్ళ కంటే కూడా ఇతడు చాలా ప్రాముఖ్యమైన వాడు. God had many angels. దేవునికి అనేక మంది దూతలు ఉన్నారు. But then he made one man. అయితే ఆయన ఒక మానవుని చేసినాడు who was to be his son. ఆయన తన కుమారునిగా పరిగణించినాడు. And he made a woman for her. ఆయనలో నుండి ఒక స్త్రీని చేసినాడు. It was to be his daughter. తన కుమార్తెగా పరిగణించినాడు. And the way they related to each other, వారు ఒకరితో ఒకరు కలిగి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం, God was telling them, I want to be like that with you. మరి దేవుడు వాళ్ళతో చెప్పిందంటే నేను ఈ రీతిగా ఇంత అన్యోన్యంగా మీతో ఉండాలని కోరుతున్నాను. That is how God's plan in the beginning. ఆ రీతిగా ప్రారంభంలో దేవుని యొక్క ఏర్పాటు ఉండింది. But when man disobeyed God, అయితే మానవుడు దేవునికి అవిధేయత చూపించినప్పుడు instead of being married to God, he got married to Satan. దేవునితో అటువంటి సంబంధం కలిగి ఉండడానికి బదులు సాతానుతో అపవాదితో మానవుడు ఈ సంబంధాన్ని కలిగి ఉన్నాడు. What a foolish thing. ఎంత బుద్ధిహీనమైన సంగతి. Here is God and here is Satan, and Adam went and chose Satan. మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో సాతాను ఉన్నాడు. ఆదాము వెళ్ళి నాకు సాతానే కావాలని ఎంపిక చేసుకున్నాడు. Do you think Adam was a fool? మరి ఆదాము బుద్ధిహీనుడు అని మీరు అనుకుంటున్నారా? Yes or no? అవునా కదా? Tell me. చెప్పండి. When there was God and Satan, what did he choose? మరి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ సాతాను ఉన్నాడు. ఆదాము ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? He chose Satan. సాతాను కావాలనుకుని అక్కడికి వెళ్ళాడు. Was he foolish? బుద్ధిహీనుడేనా? You all agree? మీరందరూ ఒప్పుకుంటున్నారా? Okay, what about you? మరి మీ సంగతి ఏంటి? There's God and there's sin. Which do you choose? అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ పాపం ఉంది. ఏది కోరుకుంటున్నారు మీరు? Do you choose sin sometimes? మరి కొన్నిసార్లు పాపాన్ని ఎంపిక చేసుకుంటున్నారు, కావాలని కోరుకుంటున్నారా? Are you foolish? మీరు బుద్ధిహీనులేనా? Nobody is replying. ఎవరు చెప్పట్లేదు. Yes. అవును. God wants to make us wise. దేవుడు మనలను తన భార్యలుగా పెండ్లి కుమార్తెకి చేయాలనుకున్నాడు. That in every situation we choose God. అయితే ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. So from Romans 6 and 7, I want to show you a picture of
3 marriages that we have. రోమా 6-7 అధ్యాయాల్లో మన కలిగి ఉండేటటువంటి 3 వివాహాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. See Romans chapter 6. రోమా పత్రిక 6వ అధ్యాయం and verse 6. 6వ వచనం. Knowing this, that our old man was crucified with him, that our body of sin might be done away, that we should no longer be slaves to sin. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. We can say the old man was our first husband. దీన్ని మనం ఎట్లా చెప్పగలం అంటే మన ప్రాచీన స్వభావము మన మొదటి భర్త. That was crucified with Christ on the cross, it says. ఇక్కడ చెప్పినటువంటి రీతిగా ఆ ప్రాచీన స్వభావము సిలువలో సిలువ వేయబడి ఉంది. Before we were converted, మనం మారు మనసు పొందక ముందు, this is a spiritual picture. ఇది ఆత్మీయమైన పటం. ఇది Spiritually, all of us were married to something called the old man. ఆత్మీయంగా మనం అందరం కూడా ప్రాచీన పురుషుడు అనేటటువంటి వ్యక్తికి వివాహం చేయబడ్డాం. He was like a very bad husband. అతడు చాలా చెడ్డ భర్త, always making us sin, ఎప్పుడు కూడా మనల్ని పాపం చేసేటట్టే ప్రేరేపిస్తూ ఉండేవాడు. always making us do evil things, ఎప్పుడు చెడు విషయాలు దుష్టమైనటువంటి కార్యాలు చేసేట్టు ప్రేరేపించి making us disobey God. ఎల్లప్పుడు కూడా దేవునికి అవిధేయత చూపించేట్టు చేసేవాడు. It was like a husband who was troubling us in so many ways. ఇట్లా ఇది ఎట్లా ఉందంటే ఒక భర్త అనేక విధానాల్లో భార్యను కష్టపెడుతూ ఉంటాడు కదా, అట్లాంటి భర్త అతను. And we one day got sick and tired of that husband. మరి ఒక దినాన్ని మనం ఆ ప్రాచీన భర్త ఉన్నాడు కదా, ప్రాచీన పురుషుడు, అతని విషయంలో అలసిపోయాం మనం. We said, Lord, save me. మనం అన్నాం, ప్రభువా నన్ను రక్షించు ఈ పరిస్థితి నుంచి. Now what God did? దేవుడు ఏం చేశాడో తెలిసిన? He killed that husband. ఆ భర్తను దేవుడు చంపేశాడు. And you were saved. ఆ రీతిగా మనం విడుదల పొందాం, రక్షణ You were పొందాం. born again. ఆ పాత ప్రాచీన పురుషుడి నుంచి. That's what it says here, and that is what we testify to in baptism. అదే ఇక్కడ ఈ వచనంలో చెప్పబడింది, అదే మనం బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాం. See, in baptism we are saying that our old man is buried. బాప్తిసంలో మనం చెప్పేది ఏంటంటే నా ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం సమాధి చేయబడ్డాడు. Baptism is like the burial of my old husband. అదే బాప్తిసం అనేది ఏమిటంటే నా పాత భర్తను ఇక్కడ సమాధి చేస్తున్నానని. Oh, I am so thankful that that husband is dead. నేను ఎంతో వందనస్తుడిని, ఆ భర్త చనిపోయాడు ఇప్పుడు. So we go happily into that baptism testifying my old husband is dead. మరి చాలా సంతోషంగా మన బాప్తిసం ఇవ్వడానికి, నా పాత భర్త చనిపోయాడని చెప్పడానికి సంతోషంగా బాప్తిసంలోకి వెళ్తాం. That is the first marriage. అది మొట్టమొదటి వివాహం. And all those who are not born again are still married to that husband. తిరిగి జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా ఆ పాత పురుషునికే వివాహం చేయబడి ఉన్నారు. And then we come out of the baptism tank ఇప్పుడు or river. ఆ బాప్తిసంలో నుంచి మరి బాప్తిసం ట్యాంక్ లో గానీ లేకుంటే నదిలో గానీ బాప్తిసం బయటకు వస్తాం కదా. And say, now I want to be married to somebody else who is good. మరి ఇప్పుడు ఏమంటావంటే ఎవరో ఒక మంచి వ్యక్తితో నేను వివాహం చేసుకోవాలి. I don't want that type of husband. నాకు పాత భర్త, అట్లాంటి భర్త నాకు వద్దు. I have turned from that old way of life. నాకు ఆ పాత జీవితం నుండి, పాత భర్త నుండి నేను వెనుదిరుగుతున్నాను. And we want to marry Christ. మనం క్రీస్తుని వివాహం చేసుకోవాలనుకోరా. But very often we don't marry Christ. కానీ చాలా తరచుగా క్రీస్తుని వివాహం చేసుకోవట్లేదు. We marry the law. మనం ధర్మశాస్త్రాన్ని వివాహం చేసుకుంటున్నాం. That means దాని అర్థం ఏంటంటే we now say, okay, I have to live a holy life. మనం ఏమంటామంటే సరే ఇప్పుడు నేను పరిశుద్ధమైన జీవితం జీవించాలి. And we make so many rules for ourselves. మనకు మనం రకరకాల నిబంధనలు, రూల్స్ తయారు చేసుకుంటాం. And try to live this holy life after we are born again. తిరిగి జన్మించిన తర్వాత ఈ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనం ఈ రూల్స్ చేసుకుని ప్రయాసపడుతూ ఉంటాం. We are very sincere. వాటి విషయంలో చాలా ఖచ్చితంగా We ఉంటాం. must read the Bible so many minutes and pray so many minutes and all that. ఎన్నో నిమిషాలు బైబిల్ చదువుకుంటున్నాం, ఎన్నో నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ చాలా చక్కగా పాటిస్తున్నాం. We try to keep these rules. ఈ నియమాలన్నింటినీ పాటించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. And we cannot come to God's standard. అయితే దైవ అంతస్తులోనికి రావడానికి మనం చాలా ప్రయాసపడుతున్నాం, రాలేకపోతున్నాం. And that is the experience of almost every believer. అది ఇంచుమించుగా ప్రతి విశ్వాసి అనుభవం ఇట్లానే ఉంటుంది. We
finished with the old husband. He does not want to sin again. ఇక పాత భర్తతో అయిపోయింది సంబంధం, అతను చచ్చిపోయాడు, మళ్ళీ పాపం చేయడం మనకి ఇష్టం లేదు. But కానీ he is not able to come up to God's standard అయితే దేవుని యొక్క అంతస్తులోనికి మనం రాలేకపోతున్నాం. because he is married to God's law. ఎందుకంటే మనం దేవుని నియమానికి, ధర్మశాస్త్రానికి పెళ్లి చేయబడ్డాం. And we can say the law is like this type of husband who is very strict. మరి ఈ ధర్మశాస్త్రం అనేది ఎట్లాంటి భర్త అంటే చాలా నిష్టగా ఖచ్చితంగా ఉండే భర్త. This is the second husband. రెండో భర్త ఇతను. He doesn't ask you to do anything bad like the old man. ఈ పాత భర్త మాదిరిగా ఏదో చెడు చేయమని ఎప్పుడు చెప్పడం. He'll only ask you to do what is right. ఏది సరైందో అదే చేయాలని చెప్తాడు. But కానీ everything must be perfect. ప్రతిదీ కూడా చాలా పరిపూర్ణంగా ఉండాలి. God's law is perfect. దేవుని ధర్మశాస్త్రము ఇది చాలా పరిపూర్ణమైన. And he wants you to live a perfect life. చాలా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాలని కోరుతాడు అతను. Everything, it's like a husband who wants everything perfectly done in the house. మరి ఎట్లా ఉంటాడంటే ఒక భర్త ఇంట్లో అన్ని కూడా చాలా ఖచ్చితంగా జరగాలని నిక్కచ్చిగా ఉంటాడు. చూడండి, అట్లాంటి భర్త మాదిరిగా ఉంటాడు. Who tells his wife all the clothes must be washed properly without any spot. భార్యతో చెప్తాడు, అంటే ఉదాహరణ భర్త ఎలా ఉంటాడంటే ఇంట్లో ఉన్నటువంటి బట్టలన్నీ అసలు ఎక్కడ ఏ మురికి మచ్చ కనబడకుండా ఉతికేయాలి. Must all be ironed every day. అట్లా ప్రతిదీ చాలా శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టాలి. All the shoes and chappals must be cleaned and kept properly in one place. చెప్పులు గానీ షూస్ గానీ అన్ని పాలిష్ చేసి చక్కగా ఒక స్థలంలో పెట్టాలి. There must be no dust anywhere in the chairs or anywhere in the house. ఇంట్లో అసలు ఎక్కడ కుర్చీలో గానీ బల్ల మీద గానీ ఎక్కడ దుమ్ము అనేది కనపడకూడదు. The kitchen must not be a mess. It must be always clean and tidy. వంటగది అంతా ఏదో అటు ఇటు చీపురుతో తొడవకుండా ఉన్నట్టు కూడా చక్కగా ఎప్పుడు నీట్ గా ఉండాలి. And the worst part is he will not lift one finger to help you. అయితే దీనిలో చాలా విచారంగా సగం ఏంటంటే ఇవన్నీ చేయడానికి చిటికెన వేల సహాయం కూడా చేయడు. How would you like to be married to such a husband? చూడండి, ఊహించండి, ఇట్లాంటి భర్త ఉండి ఏం సహాయం చేయకుండా అన్ని మిమ్మల్ని ఎలా చేయాలని వాడు ఎలా He ఉంటాడు. never asks anything wrong. ఏ తప్పు సంగతి గురించి ఎప్పుడు అడగడు. Only right things. అన్ని సరైనవే చేయాలంటాడు. Breakfast must be ready at 8 o'clock. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఉంటది కదా, మనం టిఫిన్ తింటాం కదా, 8 గంటలకి ఖచ్చితంగా బల మీద ఉండాలంతే. Not 1 minute past 8. 8 o'clock. 8 అంటే 8 తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకూడదు. But he will not come to help you in the kitchen. అయితే వంటగదిలో మీకేం సహాయం చేయడానికి రాడు. And then you begin to think. This is husband is as much trouble for me as the first one. అప్పుడు ఇంక మీరు అనుకుంటారు, ఈ భర్త ఎలా ఉన్నాడంటే మొదటి వాడు ఎలా కష్టపెట్టాడో ఇది కూడా ఇదో రకమైన కష్టం, నన్ను ఇలా కష్టపెడుతున్నారు అనుకుంటాను. You were discouraged with the first husband, now you are discouraged with the second husband. మొదటి భర్త విషయంలో నిరుత్సాహపడిపోయారు, ఇప్పుడు రెండో భర్త విషయంలో కూడా నిరుత్సాహపడాలి. This is the correct description of the experience of many believers. అనేక మంది విశ్వాసుల యొక్క అనుభవం వివరించడానికి ఇది సరైనటువంటి విధానం. If they go to some dead church where they don't preach about being born again, మరి ఏదో మృతమైనటువంటి ఒక చర్చిలోకి వెళ్తే వాళ్ళు తిరిగి జన్మించడానికి గురించి బోధించరు. they only go there to get married and buried. ఏదో అక్కడ పెళ్లి చేసుకోవడానికి లేకుంటే భూస్థాపనలు చేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. They are not worried about God's laws. వాళ్ళు దేవుని ప్రేమల గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి అక్కర్లేదు. They are happy to live in sin and for the world. వాళ్ళు ఈ పాపంలో జీవించడం, లోకంలో జీవించడం ఇదంతా బానే ఉంటుంది. It's the born again people అయితే తిరిగి who జన్మించిన are వాళ్ళు trying to please God. అయితే దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. Always discouraged. I'm not pleasing God. I'm not able to please God. అయ్యో, నేను దేవుని సంతోషపెట్టలేకపోతున్నాను, దేవుని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి, ఎల్లప్పుడూ నిరుత్సాహపడిపోతూనే ఉంటున్నారు. God's standard is absolutely right. మరి దేవుని యొక్క అంతస్తు చాలా సరి అయింది, చాలా ఉన్నతమైంది. See, he says in verse 14, Romans 7:14. రోమీయులకు రాసిన పత్రిక 7:14. I know the law is spiritual. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని That means ఎరుగుదుము. my husband is a spiritual person, ఎందుకంటే నా భర్త ఆత్మీయమైనటువంటి వ్యక్తి. but I can't do what he wants me to do. అయితే అతను ఏం చేయాలని కోరుతున్నాడు అది నేను చేయలేకపోతున్నాను. I agree, verse 16, that the law is good, but I'm not doing what it wants me to do. 16వ వచనం, ఇచ్చయింపునది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదన్నట్టు ఒప్పుకొనుచున్నా. Yeah, is your husband asking you to do anything bad? నీ భర్త ఏదైనా చెడుగు చేయమని No. చెప్తున్నాడా? లేదు. His standard is so high I cannot reach it. అసలు ఆయన అంతస్తు ఎంత ఉన్నతంగా ఉందంటే దాన్ని నేను అందుకోలేకపోతున్నాను. He wants breakfast at 8 o'clock. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ కావాలంటున్నాడు. I cannot make breakfast till 12 o'clock. నేను 8 గంటలకు అసలు నేను బ్రేక్ఫాస్ట్ చేయలేకపోతున్నాను. And then he condemns me. He condemns me. అప్పుడు నిన్ను నేరారోపణ చేస్తున్నాడు.
And many believers live under this constant condemnation. అనేక మంది విశ్వాసులు ఎడతెగక ఇటువంటి నేరారోపణ కింద ఉంటున్నారు. See, you haven't done this. You have not done this and you have not done that. నువ్వు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు అంటున్నాడు. ఎప్పుడు all the time they live under this condemnation. ఇక ఎల్లప్పుడు కూడా ఈ శిక్షా విధిలోనే నేరారోపణలోనే ఉంటున్నారు. The unbeliever, he doesn't have this condemnation. అసలు అవిశ్వాసులైనటువంటి వాళ్ళకి అసలు ఈ గొడవ లేదు, ఈ శిక్షా విధి లేదు. He is living with the old man as the husband and living in sin. ఎందుకంటే ప్రాచీన పురుషుడు ఆ పాత భర్తతో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. So now you're born again, but you're married to this high standard of God and you get depressed. మీరు తిరిగి జన్మించారు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి అంతస్తు దీనికి వివాహం చేయబడ్డారు, కానీ దాన్ని నెరవేర్చలేకపోతున్నారు. And the Bible says that you cannot divorce. బైబిల్ చెప్తుంది ఇప్పుడు మీరు విడాకులు ఇవ్వడానికి వీల్లేదు. And until your husband dies, you cannot break the marriage. నీ భర్త చనిపోతే తప్ప లేనట్టయితే విడాకులు ఇచ్చేటటువంటి ప్రసక్తి బైబిల్ దైవ గ్రంథం ఒప్పుకోవట్లేదు. Thankfully the old man died, so you are free from that. మీరు చాలా సంతోషించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి, పాత పురుషుడు చచ్చిపోయాడు కనుక విడుదల పొందారు. But now this married to the law is different. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రానికి మీరు వివాహం చేయబడ్డారు, ఇది వేరే రకంగా ఉంది. See Romans 7 రోమా 7వ అధ్యాయం Romans 7:2. రోమా 7వ అధ్యాయం 2వ వచనం. The married woman is bound by law to her husband while he is living. If her husband dies, then she is released from the law. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందను. So if while her husband is living she is joined to another man, she will be called an adulteress. కనుక భర్త బ్రతికి ఉండగా ఇంకొక పురుషుని దగ్గరికి వెళ్తే వ్యభిచారిణి అని పిలువబడుతుంది. But if her husband dies, then she is free. ఒకవేళ భర్త చనిపోతే విడుదల పొందుతుంది. So now you have this husband who is the law, who is making such a high standard for you to live by. అయితే ఇప్పుడు ఈ భర్త ఎలా ఉన్నాడంటే చాలా హెచ్చైనటువంటి స్థాయిలో అటువంటి స్థానం కోరుతున్నాడు, దాన్ని మీరు అందుకోలేకపోతున్నారు. But he will never die. అయితే చనిపోడు ఎప్పుడు? The law of God is perfect, it will never die. మరి దేవుని ధర్మశాస్త్రం ఎట్లాంటి చాలా పరిపూర్ణమైనది, ఖచ్చితమైనది, అది ఎప్పుడు It can never die. It can never die. చనిపోదు అది ఎప్పుడు. And you are depressed. ఇప్పుడు మీరు చాలా కృంగుదలలో ఉన్నారు. Lord, how shall I be free from this? ఓ ప్రభువా, దీని నుంచి ఎట్లా నేను విడుదల పొందాలి? I married the wrong person. నేను మళ్ళా తప్పు మనిషిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు. But you know, God does a wonderful thing. అయితే దేవుడు చాలా అద్భుతకరమైన సంగతి చేస్తాడు. How to break that marriage? ఇప్పుడు ఈ వివాహాన్ని ఎట్లా విడగొట్టాలి? See, I am married now to the law. ఇప్పుడు నేను ధర్మశాస్త్రానికి పెళ్లి చేయబడ్డాను. And the law of God is perfect, it will never die. దేవుని యొక్క ధర్మశాస్త్రము చాలా పరిపూర్ణమైనది, ఇది ఎప్పుడు చనిపోంది. God is so wise. దేవుడు ఎంతో జ్ఞాని. He knows I am sick and tired of living under the law. నేను ఈ ధర్మశాస్త్రం కింద నేను ఎంతో అలిసిపోయాను, ఎంతో బలహీనమైన వ్యక్తిగా ఉన్నాను అని ఎరుగును. Here is the old man. ఇక్కడ ప్రాచీన పురుషుడు ఉన్నాడు. I finished with that husband, he died. చచ్చిపోయాడు, ఆ భర్త చనిపోయాడు, వెళ్ళిపోయాడు. By mistake I married the law ఏదో పొరపాటున ఈ ధర్మశాస్త్రాన్ని పెళ్లి చేసుకున్నాను. instead of marrying Christ. అంటే క్రీస్తును పెళ్లి చేసుకోవడానికి బదులు ధర్మశాస్త్రాన్ని చేసుకున్నాను. But now I cannot escape from this marriage. ఇప్పుడు ఈ పెళ్లి నుంచి నేను తప్పించుకోలేను. Because I am married to him for life. ఎందుకంటే ఇక జీవితకాలం ఈ ధర్మశాస్త్రాన్ని లోబడి ఉండాలి. God does a wonderful thing. దేవుడు చాలా అద్భుతకరమైన సంగతి చేశాడు. He kills me, the wife. అంటే ఈ భార్యనే, పెండ్లు కుమార్తెనే దేవుడు చంపేస్తున్నాడు. And then the marriage is broken. ఇంకా అప్పుడు ఈ వివాహం విడిపోయింది. Then I become free from the law. అప్పుడు ధర్మశాస్త్రం నుంచి నేను విడుదల పొందాను. See what it says here in verse 4. చూడండి 4వ వచనం ఏముందో. Romans 7:4. You were made to die to the law. రోమా 7:4 మీరు ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. Yes, you died to the law. ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమై మీరు మృతులైపోయారు. The Lord did not die. ఆ ప్రభు చనిపోలేదు, You died. మీరు చనిపోయారు. I die, God kills me. నేను చనిపోతున్నాను, దేవుడు నన్ను చంపేస్తున్నాడు. And then God raises me up from the dead. తర్వాత మృతుల్లో నుంచి దేవుడు నన్ను పైకి లేపుతున్నాడు. It says your old marriage to the law is cancelled now. గనుక ధర్మశాస్త్రానికి మీరు ముందు చేసుకున్నటువంటి పెళ్లి రద్దయిపోయింది. Now you can marry Jesus Christ. ఇప్పుడు మీరు యేసుక్రీస్తు ప్రభువుని పెళ్లి చేసుకోవచ్చు. I'm just using a picture of 3 marriages. ఈ 3 వివాహాల గురించినటువంటి రూపకంగా ఒక పటాన్ని మీకు చూపిస్తున్నాను. Now I get married to Jesus Christ. ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుకి పెళ్లి చేయబడ్డాను. That's what it says here. ఇక్కడ వాక్యం చెప్తుంది. You were made to die to the law through the body of Christ so that you can be married to another, he who was raised from the dead. కావున మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి.
So I died to the law and now I can be married to Christ. కనుక నేను ఈ ధర్మశాస్త్రం విషయంలో నేను చనిపోయాను కనుక ఇప్పుడు నేను క్రీస్తుని పెళ్లి చేసుకోవచ్చు. And now I discover something. ఇప్పుడు ఇక్కడ వేరే ఒక సంగతి కనుగొంటా. That Jesus Christ standards are as high as the law of God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అంతస్తు కూడా ఈ ధర్మశాస్త్రం ఎంత ఉన్నతమైన అంతస్తులో ఉందో ఇది కూడా అంత ఇచ్చిన అంతస్తులో. He is also like a husband who says everything must be perfect. ఆయన కూడా అంత ఖచ్చితంగా జరగాలి అని చెప్పే భర్తే. The clothes must be clean, the shoes must be proper. గదంతా శుభ్రంగా ఉండాలి, చెప్పులు బూట్లని ఎప్పుడు క్లీన్ గా ఉండాలి. Breakfast must be at 8 o'clock. పొద్దున్నే టిఫిన్ 8 గంటలకు రెడీగా ఉండాలి. But there is one big difference. అయితే ఇక్కడ ఒక పెద్ద వ్యత్యాసం భేదం ఉంటుంది. He says, I will help you in everything. ఈయనేమంటున్నాడంటే ఈ భర్త అన్నిట్లోనూ నేను నీకు సహాయం చేస్తాను. I will help you to wash the clothes. నువ్వు బట్టలు ఉతకడానికి నేను వచ్చి సహాయం చేస్తాను. I'll help you to sweep the house. ఇల్లు ఊడ్చడానికి నేను వచ్చి సహాయం చేస్తాను. I'll help you to cook the breakfast. పొద్దున్నే టిఫిన్ తయారు చేయడానికి కూడా నేను వచ్చి సహాయం చేస్తాను. I'll help you to do everything in the house. ఇంట్లో ఏం చేసినా కానీ అన్నిట్లో నేను సహాయపడుతూ ఉంటాను. How many of you would like to marry a husband like that? ఇట్లాంటి భర్తను పెళ్లి చేసుకోవడానికి ఎంతమందికి ఇష్టం? That's wonderful. Who helps you with everything. చాలా సంతోషం. అన్నిట్లోనే మీకు సహాయం చేసే భర్త. So the first day you start making breakfast. కనుక మొదటి రోజు బ్రేక్ఫాస్ట్ ప్రారంభిస్తారు చేయటం. And you make it only at 12 o'clock. ఇది మామూలుగా 12 గంటలకు చేస్తారు. But Jesus doesn't condemn you. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు 12 గంటలకు ఎందుకు చేసావని మిమ్మల్ని ఏమీ అనడు. Don't worry, we'll try, we'll do it better tomorrow. ఆయన అంటాడు ఏం పర్వాలేదు నువ్వు ప్రయత్నం చేయి, రేపటి దినాన్ని నేను చాలా తొందరగా చేస్తాను. So he helps you tomorrow. రేపటి రోజు ఆయన నీకు సహాయం చేస్తాడు. And you can now make breakfast at 11 o'clock. ఇప్పుడు మీరు 11 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేయగలరు. 12 He గంటలకు. says, don't worry, we'll try again, we'll do it better tomorrow. ఆయన అంటాడు ఇంకా ఏం పర్వాలేదు రేపు దీనికంటే ఇంకా మెరుగ్గా చేస్తాను. And it becomes 10 o'clock. తర్వాత 10 గంటలకి, 9 o'clock. 9 గంటలకి. And one day he helps you to make breakfast at 8 o'clock. తర్వాత ఒక రోజు 8 గంటలకే నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసేటానికి సహాయం చేస్తాడు. This is true Christianity. ఇది నిజమైనటువంటి క్రైస్తవత్వం. ఇది It is not me struggling by myself to keep the standard of God's law. నా అంతటి నేను ప్రయాసపడుతూ కష్టపడుతూ దేవుని యొక్క అంతస్తుని చేరుకోవడానికి దానిలో నిలిచి ఉండడానికి నా ప్రయాస కాదు. That way I'll get discouraged and ఆ విధంగా నేను చేయలేను, నేను నిరుత్సాహపడిపోతాను, కృంగిపోతాను. if you're living like that, మీరు అట్లా జీవిస్తున్నట్టయితే it's because you have married the wrong husband. మీరు ఒక తప్పు భర్తను పెళ్లి చేసుకున్నందువల్ల ఇట్లా చేస్తున్నారు. You are married to the law. మీరు ధర్మశాస్త్రాన్ని పెళ్లి చేసుకున్నారు. You say, Lord, I want to die to the law. ఇప్పుడు చెప్పాలి ప్రభా నేను ఈ ధర్మశాస్త్రానికి నేను మృతమైపోతాను. I am not going to live by rules and regulations. ఇంకా నేను ఈ నియమాలు కట్టడలు వీటిని బట్టి నేను జీవించలేను. I want to be married to Jesus. నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. And then I will find అప్పుడు నేను వీటన్నిటిలో నుంచి విడుదల. I want to live with Jesus from morning till night. నేను ఉదయం నుంచి రాత్రి వరకు యేసుక్రీస్తు ప్రభువుతో జీవించాలనుకుంటున్నాను సమయం అంతా. And if I have a problem, I go to him. నాకు ఏదైనా సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్తాను. If I need some help, నాకు ఏదైనా సహాయం కావాలంటే. and if I fail in some area, ఎక్కడో ఏ విషయంలో తప్పిపోతే he always says, don't get discouraged, we'll do it better ఆయన ఎప్పుడు tomorrow. అంటే నువ్వేం తొందరపడద్దు, నిరుత్సాహపడద్దు, నువ్వు ఇంకా బాగా చేయగలవు పర్వాలేదు అంటాడు. It's been wonderful for me since I discovered what it is to be married to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి వివాహం చేసుకోవడం అనేది కనుగొన్నప్పటి నుంచి నాకు ఎంతో ఇది ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంది. That is the story of the Song of Solomon. అది సొలొమోను పరమగీతంలో ఉన్నటువంటి కథ. To be married to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని పెళ్లి చేసుకోవాలి. Everything we do, he comes to help us. మనం చేసే ప్రతి దానికి కూడా ఆయన వచ్చి మనకు సహాయం చేస్తారు. He never asks us to do anything alone. ఆయన మనల్ని ఒంటరిగా మనంతటి మనమే చేయాలని ఎప్పుడు కోరరు. You know, when Jesus was teaching his disciples, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు బోధిస్తున్నప్పుడు he taught them through the miracles he did. ఆయన చేసినటువంటి సూచక్రియల ద్వారా వాళ్ళకి బోధించాడు. And you remember how he taught them? ఆయన ఎట్లా చేశాడో మీకు జ్ఞాపకం ఉందా? Do you remember the first miracle? ఆయన చేసిన మొట్టమొదటి సూచక్రియ ఏంటి? That was turning the water into wine. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. Just see how he did it in John chapter 2. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఎలా చేశారనేది మీరు వివరాలు చూస్తారు. It's very interesting. అది చాలా శ్రద్ధ కలిగించేదిగా ఉంటుంది. And there you'll understand what I told you earlier. నేను ఇప్పుడు మీకు ముందు ఏం చెప్పానో అక్కడ మీరు గ్రహిస్తారు చాలా బాగా. In John chapter 2, యోహాను సువార్త 2వ అధ్యాయంలో Mary came to him and said, there's no wine. మరియా అంటే తన తల్లి వచ్చి అక్కడ ద్రాక్షారసం అయిపోయింది అనే సంగతి చెప్పింది. So what does he do? ఏం చేసినాడు ఆయన? It says in John 2:6 there were 6 water pots there. యోహాను సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో
అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. And he asked the servants to fill the water pots with water, verse 7. అక్కడ ఉన్నటువంటి సేవకులతో ఈ రాతి బాణలు నీళ్లతో నింపమని చెప్పాడు. And then he turned it into wine. అప్పుడు తర్వాత దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. Now I want to ask you a question. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, Please answer me. దీనికి జవాబు చెప్పండి. Do you think Jesus could have created wine in that water pot if there was no water there? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ బాణల్లో ఏమి నీళ్లు లేకుండా ఉంటే అక్కడ ద్రాక్షారసాన్ని చేయలేడు ఆయన? Yes or no? అవునా కదా? Yes. అవును, చేయగలడు. He could have just said, let there be some wine here. కనుక అసలు నీళ్లు లేకుండానే ఇక్కడ And ద్రాక్షారసం all చెప్తే the water pots would have been filled with wine. అక్కడ ఉన్నటువంటి రాతి బాణలన్నీ ద్రాక్షారసంతో నిండిపోయి ఉండేవి కదా. Why didn't he do that? ఎందుకు అట్లా చేయలేదు? Because he always wants to work along with man and not by himself. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా మనుషులతో కలిసి పని చేయాలనుకున్నాడు కానీ తనంతట తాను He చేయాలనుకోలేదు. wants to work with you, not by himself. నీతో కలిసి పని చేయాలని కోరుతున్నాడు, తనంతట తానే కాదు. So he told the servants, కనుక ఈ దాసులతో చెప్పాడు, you do something and I will do something. మీరు కొంత చేయండి, నేను కొంత చేస్తాను. You pour the water and I'll change it into wine. మీరు నీళ్లు పట్టుకొచ్చి నింపండి, నేను దాన్ని ద్రాక్షరసంగా In మారుస్తాను. other words, వేరే మాటలు చెప్పాలంటే you do the easy part and I will do the hard part. సులువైనటువంటి పని మీరు చేయండి, కష్టమైన పని నేను చేస్తాను. Which is easier, to fill the water pots with water or to change it into wine? అక్కడ ఉన్నటువంటి బాణలను నీళ్లతో నింపడం సులువా, లేకుండా నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం సులువా? Filling the water pots with water is easy. చూడండి, నేను నీళ్లు పట్టుకొచ్చి బాణాలు నింపేయడం చాలా సులువు. So what was Jesus telling them? I don't want to do this alone. అది నేను ఒక్కడే చేయడం ఇష్టం లేదు నాకు. You do what you can do. మీరు చేయగలిగింది ఏదో మీరు చేయండి, The easy part. చాలా సులువైంది. Just pour water. ఏదో నీళ్లతో నింపేయండి. I will do the difficult part, change it into wine. నేను కష్టమైనటువంటి పని అంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం చేస్తాను. That is the cooperation, like I said, when you're married to Jesus. అదే ఆయన ఇచ్చే సహకారం. యేసుక్రీస్తు ప్రభువారితో మనం వివాహం చేయబడినప్పుడు You do the easy part, he does the hard part, and there's a miracle. మనం సులువైనటువంటి పని మనం చేస్తే, కష్టమైన పని ఆయన చేస్తే ఇక్కడ అద్భుతం అవుతుంది, సూచక్రియ అవుతుంది. You go to John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్తే There you read the story of 5,000 men plus many women and children all hungry. అక్కడ 5,000 మంది పురుషులు, ఇంకా అనేక మంది స్త్రీలు, పిల్లలు, వాళ్ళంతా ఆకలితో ఉన్నారు. Now let me ask you another question. ఇప్పుడు మళ్ళా ఒక ప్రశ్న అడుగుతారు. Could Jesus have created the bread from nothing? ఏమీ లేకుండా రొట్టెలను యేసుక్రీస్తు ప్రభువారు సృష్టించలేడా? Could he have taken the stones from the mountainside and made bread? లేకుంటే అక్కడ కొండ దగ్గర నుంచి రాళ్ళు తీసుకుని వాటన్నిటిని రొట్టెగా మార్చలేడా? Yes. అవును. He could have fed 100,000 people. అట్లా లక్షలాది ప్రజలకు ఆయన ఇట్లా ఆహారం పెట్టగలడు, అట్లా సృష్టించి. But he didn't do it. అయితే అట్లా చేయలేదు. He said, first of all, somebody must help me. ఆయన మొట్టమొదటి ఏమన్నాడు, ఎవరన్నా నాకు కొంచెం సహాయం చేయాలి. There was one small boy. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అక్కడ. He has 5 loaves and 2 fish. ఆయన దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. And Jesus gave that. దాన్ని తీసుకున్నాడు. And then Jesus multiplied it and fed 10,000 people. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదించి విస్తరింపజేసి 10,000 మంది వరకు వాళ్ళు తిన్నారు. So there again the same lesson. అక్కడ కూడా అదే పాఠం. You do what you can do. మీరు చేయగలిగింది ఏదో మీరు చేయండి. Easy part. చాలా సులువైంది. What is that? ఏమిటది? Just give me the 5 loaves and 2 fish. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయనకి ఇచ్చేయటమే. And I will do the difficult part of feeding everybody. కష్టమైన దాన్ని ఏం చేస్తానంటే వాటితో మొత్తం అందరినీ పోషించడం అనేది ఆ పని నేను చేస్తాను. Every miracle he did was like that. ఆయన చేసినటువంటి ప్రతి సూచక్రియ ఇట్లానే ఉంది. See John chapter 9. యోహాను సువార్త 9వ అధ్యాయం. There was a blind man. అక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. Could Jesus have healed him by just speaking a word? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్పి ఆయనకు చూపివ్వలేడా? Yes. ఇవ్వగలడు, అవును. But he didn't do that. అట్లా చేయలేదు. He told him, తనతో చెప్పాడు. verse 7, 7వ వచనంలో, John 9:7, యోహాను సువార్త 9వ అధ్యాయం go 7వ వచనం. wash in the pool of Siloam. నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాడు. And he went అతను వెళ్ళాడు, and did that. దాన్ని కడుక్కొని His చూపు eyes were opened. దాని కళ్ళు తెరవబడ్డాయి. What was Jesus telling him? యేసు ప్రభువారు ఏదో చెప్తున్నాడు, You do one easy thing. నువ్వు చాలా సులువైన పని నువ్వు చేయి. Just go there to that pool and pour some water on your eyes. నువ్వు ఆ కోనేటి దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతో నువ్వు కడుక్కో కళ్ళు. I will do the difficult part and I'll open your eyes. కష్టమైన పని నేను చేస్తాను, నీ కళ్ళు తెరుస్తాను. This is the message we need to understand. ఇదే మనం గ్రహించవలసినటువంటి పాఠం. Because Jesus wants to give us the joy
of working together with him. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో కలిసి మనం పనిచేసేటటువంటి దానిలో ఉన్నటువంటి సంతోషాన్ని మనకి వాళ్ళు కోరుతున్నారు. Can you imagine what that little boy went home after the 5,000 were fed and told his mother? ఈ 5,000 మంది పోషింపబడిన తర్వాత ఈ పిల్లోడు ఉన్నాడు కదా, రొట్టెలు చేపలు ఇచ్చిన పిల్లోడు ఎంత సంతోషం ఇంటికి వెళ్ళాడు, అమ్మతో ఏం చెప్పుంటాడు అనుకుంటారు మీరు? He'd say, "Mummy, Jesus and I did a miracle today." వాళ్ళ అమ్మతో చెప్పుంటాడు, అమ్మా యేసు ప్రభువారు నేను మేమిద్దరం కలిసి ఒక సూచక్రియ చేసాం అక్కడ. Not Jesus alone. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే కాదు, Jesus and I did a miracle. యేసు ప్రభువారు నేను ఇద్దరం కలిసి ఒక సూచక్రియ చేసాం. That is the joy Jesus wants to give you. ఆ సంతోషాన్ని ఆయన నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. He can make you a blessing to thousands of people. అనేక వేల కొలది ప్రజలకు నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు చేయగలడు. He can do it without you, నీవు లేకుండా కూడా ఆయన చేయగలడు. but he wants to do it with you. అయితే నీతో పాటు కలిసి చేయాలని కోరుతున్నాడు. You know, for example, God can preach a sermon here without me. ఉదాహరణ చూడండి, అసలు ఇక్కడ నేను లేకుండా దేవుడే ఒక ప్రసంగం చేయగలడు. He can speak from heaven so that nobody is standing here and you hear a message. పరలోకా నుంచి ఆయన మాట్లాడగలడు, అసలు ఎవరు ఇక్కడ నిలబడకుండానే వర్తమానం అలా వస్తూ ఉంటుంది ప్రసంగం. And that will be a much better message than me speaking. మేము మాట్లాడేదానికంటే అది చాలా శ్రేష్టమైన ప్రసంగంగా ఉంటుంది. God himself is speaking without any microphone or anything. He's just speaking. అసలు ఈ మైక్రోఫోన్లు ఇవన్నీ లేకుండా దేవుడే ఆకాశం నుంచి మాట్లాడుతున్నాడు. But God says, "I will not do it like that." అయితే దేవుడు అంటాడు, నేను అట్లా చేయను. I want a man or a woman through whom I can speak. ఒక మనుషుడు గాని ఒక స్త్రీ గాని ఎవరి ద్వారానే ఈ మనుషుల ద్వారా నేను నా పనులు చేయాలని కోరుతున్నాను. So he uses me, he can use you. గనుక ఆయన నన్ను ఉపయోగించుకున్నాడు, నిన్ను కూడా ఉపయోగించుకోగలడు. You know, you can speak to somebody. మీరు ఎవరితోనో మాట్లాడొచ్చు, That person comes to Christ. ఆ వ్యక్తి క్రీస్తు ప్రభువుని అంగీకరించవచ్చు. It was God plus you. అది అప్పుడు దేవుడిని దీవిస్తాడు. That's like a husband and wife working together. అది భార్య భర్తలు కలిసి పనిచేయడం అనేది. Do you remember what God said when Adam was not, before Eve was created? హవ్వ సృష్టింపబడటానికి ముందు ఆదాముతో దేవుడు ఏం చెప్పాడు మీకు జ్ఞాపకం ఉందా? It's not good for man to be alone. పురుషుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. What did he say? I will make him a helper. ఏమన్నాడు? తనకు సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. Eve was supposed to be a helper to Adam. హవ్వ ఆదామునకు సాటి అయిన సహాయం. So God makes us as the wife a helper to Jesus Christ. కనుక దేవుడు మనలను ఆయనకి యేసుక్రీస్తు ప్రభువారికి సాటి అయిన సహాయంగా ఉండాలని కోరుతున్నాడు. He is the head. ఆయన శిరస్సు, He is the husband. ఆయన భర్త. But he says, "I want you to be my helper." ఆయన అంటున్నాడు, నీవు నాకు సాటి అయిన సహాయంగా ఉండాలని కోరుతున్నాను. I don't have to do much. మరి నేను అంత ఎక్కువ నేను చేయలేకపోవచ్చు. I only had to give him some water. ఏదో నేను నీళ్లను నింపడం అట్లాంటి పనే చేయగలను. He turns it into wine. ఆయనే దాన్ని ద్రాక్షరసంగా మార్చగలడు. I find that many times when I speak, నేను అనుకుంటాను చాలా సార్లు మాట్లాడినప్పుడు, I say, "Lord, my thoughts are all like water only. ప్రభువా నా తలంపులన్నీ కూడా నీళ్ల మాదిరిగానే ఉన్నాయి. Ordinary water. It has got no taste." అది సామాన్యమైనటువంటి నీళ్ల మాదిరిగా దాని రుచి బసి And the లేదు. Lord says, "Don't worry. అది ప్రభు అంటే నువ్వేం తొందరపడదు. You speak your thoughts. నీ తలంపులు ఏమున్నాయో నువ్వు మాట్లాడు. Before it reaches the people's minds, I will turn it into wine." అది ప్రజల మనసుల్లోకి చేరుకొనక ముందే నేను దాన్ని ద్రాక్షరసంగా మార్చేస్తాను. I say, "That's wonderful." ఇది చాలా అద్భుతం. So I give my water to Jesus, నేను నా నీళ్లే యేసు ప్రభువారికి ఇస్తున్నాను. and he takes it and makes it wine and gives it to you. ఆయనే దాన్ని ద్రాక్షరసంగా మార్చి మీకు అందిస్తున్నాడు. And you say, "Oh, what a wonderful message Brother Zach said." మీరేమనుకుంటారంటే సోదరుడు జాక్ గారు ఎంత చక్కటి వర్తమానం ఇచ్చారని మీరు No, అనుకుంటారు. no, 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 you're wrong. లేదు, తప్పు అలా కాదు. It was only water I had. నా దగ్గర ఉన్నాయండి నీళ్లే. I gave the water to Jesus and he changed it into wine and gave it to you. యేసు ప్రభువారికి నేను నీళ్లే ఇస్తున్నాను, ఆయన దాన్ని ద్రాక్షరసంగా మార్చి మీకు ఇస్తున్నాను. I gave my 5 loaves to Jesus and he blessed 10,000 people with it. నా దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు యేసు ప్రభువారికి ఇస్తున్నాను, ఆయన వాటిని ఆశీర్వదించి వేల కొలది ప్రజలకు It's a ఇస్తున్నాడు. wonderful thing to be married to Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి వివాహం చేసుకోవడం అనేది చాలా అద్భుతకరమైన సంగతి. I want to be married to him all the time. కనుక ఎల్లప్పుడూ కూడా ఇటువంటి వివాహంలో ఉండాలని కోరుతున్నాను. It's not a burden. ఇదే భారం కాదు, It's so easy. అది చాలా సులువైంది. I want all of you to live this married life with Jesus Christ. నేను ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి వివాహం చేయబడినటువంటి జీవితంలో ఉండాలని కోరుతున్నాను. You will live a pure life. మీరు పవిత్రమైన జీవితం జీవిస్తారు. It won't be a struggle. మీరేం కష్టపడక్కర్లేదు. You remember the story of raising the Lazarus from the dead? ఆ లాజర్ను మృతుల్లో నుంచి లేపినటువంటి కథ మీకు జ్ఞాపకం ఉందా? Before Jesus raised Lazarus from the dead in John chapter 11, యోహాను సువార్త 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు లాజర్ను మృతుల్లోంచి లేపడానికి ముందు what did he tell the people to do? అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏం చేయమని చెప్పాడు?
Do you remember? మీకు జ్ఞాపకం ఉందా? What is it? ఏమన్నాడు? Roll the stone away. ఈ రాతిని మీరు పొర్లించండి అన్నాడు. Now tell me, ఇప్పుడు చెప్పండి, do you think Jesus could have rolled the stone away with one word? యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తే ఆ రాయి పొర్లింపబడదా? Yes or no? అవునా కదా? Why didn't he do it? మరి ఎందుకు చేయలేదు? Because he wanted to cooperate with man. ఎందుకంటే మనుషులతో సహకరించాలని కోరినాడు, అది వాళ్ళు చేయాలని కోరాడు. He said to them, you cannot raise the dead, but you can throw the stone away. ఏమన్నాడంటే, చచ్చిపోయిన వాడిని మీరు లేపలేరు, కానీ మీరు రాతిని పొర్లించగలరు. You do the easy part. కానీ సులువైంది మీరు చేయండి. Just push the stone away. ఆ రాతిని పొర్లించడం. Lord, that's easy. అది చాలా సులువు. I will do the difficult part. నేను కష్టమైనది I will raise the person from the dead. నేను మృతమైన వ్యక్తిని లేపుతాను. And do you know how Lazarus came out of the grave? మరి సమాధిలోంచి లాజరు ఎలా వచ్చాడు తెలుసునా? He was all tied up with grave clothes. అన్ని సమాధి ప్రేత వస్త్రాలు చుట్టబడి కట్టబడి వచ్చాడు. Jesus could have spoken a word and all the grave clothes would have come out. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్తే ప్రేత వస్త్రాలన్నీ ఊడిపోతాయి కదా. But he didn't do that. అట్లా చేయలేదు ఆయన. He told them, you remove the grave clothes. వాళ్ళతో అన్నాడు, మీరు వెళ్ళి ఆయన కట్లు విప్పండి అన్నాడు. Because they could do that. వాళ్ళు చేయగలరు. What do I learn from all this? వీటన్నిటి నుంచి ఏంటంటే నేర్చుకునేది? The Lord never asks us to do what we cannot do. మనం చేయలేనటువంటి పనిని చేయమని ప్రభు మనల్ని ఎప్పుడూ చెప్పట్లేదు. He says, you do what you can. ఆయన అంటున్నాడు, మీరు చేయగలిగింది ఏదో మీరు చేయండి. And I will do the miracle. నేను అప్పుడు అద్భుతమైన సూచక్రియ చేస్తాను. Or you go to the last miracle in John chapter 21. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ చివరి సూచక్రియ చూస్తే, the disciples were fishing all night and they caught nothing. ఈ శిష్యులు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ సముద్రంలో చేపలు పట్టడానికి ఏం దొరకలేదు. And they were fed up, they were going to go home. వాళ్ళు ఎంతో ఇంకా విసిగిపోయారు, ఇంటికి వెళ్ళిపోవాలి. Then Jesus said, యేసు ప్రభువారు అన్నారు, put your net on the right side. కుడి ప్రక్కన మీ వల వేయండి అన్నాడు. They put it, వాళ్ళు వేశారు. and it was so full of fish and they pulled it into the boat. మరి అసలు ఆ చేపలు వీళ్ళ లాగలేనంత విస్తారమైన చేపలు పడ్డాయి పడవలో తీసుకురావడం. Now my question. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, Listen. వినండి. The Lord who told all those fish in the sea to get into that net. ఇప్పుడు ఆ సముద్రంలో అక్కడ ఉన్నటువంటి చేపలన్నింటినీ కూడా ఈ వలలోకి రమ్మని ప్రభు చెప్తున్నాడు. Do you think he could have told all those fish to jump straight into the boat? మరి అక్కడ ఉన్నటువంటి చేపలన్నీ ఒకేసారి పడవలో పడమని చెప్పలేడు ఆయన? చెప్పాడా? Could he have said that? అట్లా చెప్పలేడు ఆయన? Yes. అలా చెప్పాడా? And all the fish would have jumped into the boat. ఒకవేళ అలా చెప్పుంటే మొత్తం చేపలన్నీ కూడా దోనిలోకి వచ్చేసేవిగా తినగా. Why didn't he do that? ఎందుకు చెప్పలేదు? Then he would have done all the work himself. అప్పుడు ఆ పనంతా ఆయన చేసినట్టే అయిపోయి ఉండేది. But he is in a marriage relationship with us. ఇప్పుడు ఎందుకంటే ఆయన మనతో వివాహ సంబంధం ఉంది కదా. He says, you're my helper. ఆయన అన్నాడు, మీరు నా సహాయకులు. You do the easy part. సులువైంది మీరు చేయండి. Just put the net outside. ఒక వల అలా వేయండి అంతే. I will do the difficult part. Get all the fish inside the net. కష్టమైన పని నేను చేస్తాను, ఆ చేపలన్నింటినీ వలలోకి తీసుకొస్తాను. In all the miracles, this is what he was trying to teach. ఆయన చేసిన సూచక్రియలన్నింటిలో ఇదే నేర్పించగోరుతున్నాడు. You and I are married. నీవు నేను ఆయనకు వివాహం చేయబడ్డాం. You do the easy part, I'll do the difficult part. ఆయన అంటున్నాడు, మీరు సులువైన పని చేయండి, కష్టమైన పని నేను చేస్తాను. And that gives us so much joy. అది మనకి ఎంతో గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. Oh, Jesus wants me also to work with him. యేసుక్రీస్తు ప్రభువారు నేను కూడా ఆయనతో కలిసి పని I want to say చేయాలి. to all of you, Jesus wants you to work with him. మీరు అందరూ కూడా ఆయనతో కలిసి పని చేయగలరనేది మీతో చెప్తున్నాను నేను. See, it's something like this. ఇది ఎట్లా ఉంటుందంటే, Supposing I have a 3-year-old son. నాకు 3 సంవత్సరాల వయసు గల కొడుకున్నాడు అనుకో. And I'm carrying one table from one room to the other. నేను ఒక టేబుల్ ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి తీసుకెళ్ళాలి. And he says, Daddy, let me also help you. ఆ 3 సంవత్సరాల కొడుకు అంటాడు, నాన్న నేను కూడా నీకు సహాయం చేస్తానంటాడు. Now, how much can a 3-year-old boy help me to carry a table? 3 సంవత్సరాల వయసు గల పిల్లోడు టేబుల్ ఎలా ఏమెత్తుతాడు, ఏం సహాయం చేస్తాడు? But if I am a good father, what will I say? ఒకవేళ నేను మంచి తండ్రిని అయితే ఏమంటాను? If I am a bad father, I'll say, no, get out, let me carry it. ఒకవేళ నేను చెడు తండ్రిని అయితే ఏమంటాను? పోరా, నీకు తెలియదు, నువ్వు పక్కకు ఉంటాడు. But if I am a good father, మంచి తండ్రిని అయితే I'll say, yes, my son. అంటాను, కొడుకాను, సరే You hold that corner. నువ్వు ఆ మూలను పట్టుకో. And so he comes and holds the corner. కనుక వచ్చేదో మూలాన్ని పట్టుకుంటాడు. And he thinks he's helping daddy. అనుకుంటాడు, నేను మా నాన్నకి సహాయం చేస్తాను అనుకుంటాడు. I carry the table slowly and he's holding the corner. నేనేమో ఈ బల్లంతా ఎత్తి నెమ్మదిగా తీసుకెళ్తాను, ఆ మూల పట్టుకున్నాడు. I put it in the other room. ఆ అవతల గదిలో And పట్టుకెళ్తాను. he is so happy. సంతోషిస్తాడు. He runs and tells mommy, పరిగెట్టుకుని వెళ్ళి అమ్మతో చెప్తాడు, Daddy and I carried one table into the other room. నేను కలిసి మేమిద్దరం కలిసి టేబుల్ ఆ గదిలో పట్టుకెళ్ళా ఉంటాడు. That is the joy Jesus wants to give us. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సంతోషాన్ని మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. When you give the gospel to somebody, మనం ఎవరికైనా సువార్త చెప్పినప్పుడు what you give is water. మనం ఇచ్చేది నీళ్లే.
Jesus turns it into wine. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ద్రాక్షరసంగా మారుస్తాడు. Simple words that you tell somebody. సామాన్యమైనటువంటి మాటలు చెప్పడం ద్వారా రక్షణ పొందుతారు కొంతమంది. How wonderful it is that we can live this married life with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో ఇటువంటి వివాహ సంబంధమైన జీవితం గడపడం అనేది ఎంత సంతోషకరమైనదో అద్భుతకరమైనది. To that type of life Jesus says, arise and come, let's go. అటువంటి జీవితం జీవించడానికి ప్రభు అంటున్నాడు, లెమ్ము రమ్ము మనం వెళ్దాం అంటున్నాడు. Let's go into the fields and work together. మనం పొలంలోకి వెళ్ళి కలిసి పని చేద్దాం. You do the easy part, I'll do the difficult part. మీరు సులువైన పని మీరు చేయండి, కష్టమైన పని నేను చేస్తాను. You know, we face so many problems in life. జీవితంలో మనం అనేకమైన సమస్యలు ఎదుర్కొంటాం. When we live married with Jesus Christ, అయితే యేసుక్రీస్తు ప్రభువారితో మనం వివాహం చేయబడినప్పుడు all I have to say is this. నేను చెప్పగలిగినంతా ఇదే, Lord, this is too difficult for me. ఓ ప్రభువా ఇది నాకు చాలా కష్టంగా ఉంది. This is like turning water into wine. ఇది ఏదో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం. I can't do it. నేను చేయలేను. I'll do the little bit you tell me to do. ఏదో నువ్వు చెప్పేది నేను చేయగలిగితే చాలా కొద్ది పని You do the చేస్తాను. difficult part. నువ్వు కష్టమైంది నువ్వు చేయి. This is how I have tried to serve the Lord all these years. ఈ రీతిగా ఈ సంవత్సరాలన్నింటిలో కూడా మరి ప్రభువుని సేవించడంలో నేను కనుగొన్నటువంటి Once upon a time, I was married to the law. ఒకనొకప్పుడు నేను ధర్మశాస్త్రానికి పెళ్లి చేయబడినా. Tried to please God. దేవుడి సంతోష పెట్టడానికి కష్టపడుతున్నాను. It was such a struggle even to preach one sermon. ఇది ఒక ప్రసంగం చేయడానికి కూడా ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది. But the Lord said to me, ప్రభు నాతో అన్నాడు, the river of God is full of water. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. There's no shortage of water there. అక్కడ నీళ్లకు కొదువు లేదు. If you keep your channel clean, అయితే ఆ నీళ్లు వచ్చేటటువంటి ఆ దారి నువ్వు పవిత్రంగా ఉంచితే, keep the pipe clean, ఆ పైప్ అంతా పరిశుభ్రంగా ఉంటే, I will always send that water through you. నేను ఎల్లప్పుడూ ఆ నీళ్లను నీ ద్వారా పంపిస్తాను. You can do that. నువ్వు చేయగలవు అది. Say, Lord, I don't have any water. ప్రభు నా దగ్గర నీళ్లు లేవు. I also say that. I don't have any water. నేను ప్రభుతో చెప్పేవాడు నా దగ్గర But the river of God is full of water. అయితే దేవుని నది నీళ్లతో నిండి ఉంది. Just keep your pipe clean. ఆ నీళ్లు వెళ్ళేటటువంటి గొట్టాన్ని పవిత్రంగా The పరిశుభ్రంగా water is not flowing through many of your hearts because there's so many stones and rubbish inside your heart. అనేక మంది మీ హృదయాల్లో నుంచి ఆ నీళ్లు ప్రవహించట్లేదు. కారణం ఏంటంటే మీ హృదయం అనేకమైనటువంటి రాళ్ళు రప్పలతో నిండిపోయింది, అడ్డుపడుతున్నాయి. అవన్నీ Clean it out దానితో శుభ్రపరచాలి. and say, Lord, I want to be a co-worker with you. చెప్పండి, ప్రభువా నేను నీతో జత పనివానిగా ఉండాలని కోరుతున్నాను. I want to be your wife, నేను నీ భార్యగా ఉండాలని కోరుతున్నాను. your helper like Eve was to Adam. ఆదామునకు హవ్వ సాటి అయిన సహాయంగా ఎట్లా ఉండిందో అట్లా నీకు నేను సాటి అయిన సహాయంగా ఉండగోరుతున్నాను. May God bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Will you pray this prayer? మీరు ఈ ప్రార్థన చేస్తారా? Lord Jesus, I want to work on earth with you. ప్రభు అయిన యేసు, ఈ భూమి మీద నీతో కలిసి నేను పని చేయాలని కోరుతున్నాను. I don't want to work by myself. నా అంతటి నేనే పని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. I can do nothing without you. నీవు లేకుండా నేనేమి చేయలేను. But with you, I can do everything. అయితే మీతో నేను సమస్తం చేయగలను. Help me. నాకు సహాయం చేయి. Thank you, Father, for your word. ప్రభు ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. We believe you'll help every one of us. వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయాలని నమ్ముతున్నాం. In Jesus' name, యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.